ఎవరికైనా మేలు చేస్తే కృతజ్ఞతగా ఉండాలంటారు. కృతజ్ఞత చూపాలంటారు. కానీ ఏపీలో వైసీపీకి కృతజ్ఞత లేదని ఒకప్పుడు ఆ పార్టీ గెలుపు కోసం సహకరించిన ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. మరోసారి జగన్కి సహకరించే పరిస్థితి ఉండదని, ఆయనతో కలిసి పనిచేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. తన కోసం కృషి చేసిన కుటుంబ సభ్యులకైనా ఆయన కృతజ్ఞత చూపని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు పీకే. ప్రముఖ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత సారాన్ని గుర్తు చేస్తూ కృతజ్ఞత లేని వ్యక్తి జగన్ అంటూ తేల్చి చెప్పారు. అయితే ఏదో ఒక విషయంలో ప్రశాంత్ కిషోర్ హర్ట్ అయినట్లు స్పష్టమవుతోంది. జగన్ ఆయన అహంపై దెబ్బతీసినట్టు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ గెలుపు కోసం కృషి చేస్తే అది తన విజయమని జగన్ చెప్పడమే కారణం అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తమిళనాడులో విజయ్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలున్నాయనేది బహిరంగ రహస్యం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయ్ 100కు పైగా సీట్లలో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్. కానీ అంతా లైట్ తీసుకున్నారు. కానీ దశాబ్దాల చరిత్ర కలిగిన రెండు పార్టీలను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచారు విజయ్. ఎక్కడో ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపడం వల్లే అక్కడ గెలుపు సాధ్యమైందని ఇక్కడ వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. అయితే ఇప్పుడు అదే విజయ్కు వ్యూహాలు పన్నిన ప్రశాంత్ కిషోర్ పూర్తిగా గాలి తీసేశారు. జగన్ వ్యక్తిత్వాన్ని పూర్తిగా బయటపెట్టేశారు. 2017లో రాజకీయ వ్యూహకర్తగా జగన్కి సేవలందించినారు ప్రశాంత్ కిషోర్. అప్పట్లో జగన్ కుటుంబంతో పాటు వైసీపీకి స్థితిగతులు ప్రశాంత్ కిషోర్కి బాగా తెలుసు. జగన్పై ఉన్న సానుభూతి ప్రజాభిమానంగా మార్చడంలో ప్రశాంత్ కిషోర్ కృషి ఉంది. ఆ ఎన్నికల్లో 151 సీట్లు సాధించడం ద్వారా దేశంలోని అందరి చూపు జగన్పై పడింది. అధికారంలోకి వచ్చింది. మొదలు ఆయన గెలుపు కోసం కృషి చేసినా ఒక్కొక్కరు దూరమవుతూ వచ్చారు. ముందుగా ప్రశాంత్ కిషోర్ దూరమయ్యారు. చెల్లెలు షర్మిలతో పాటు తల్లి విజయమ్మ సైతం దూరం జరిగారు. జగన్ గెలుపు కోసం కృషి చేసిన ఏ ఒక్క ఆత్మీయుడు ఆయన వద్ద లేరు. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు పీకే. కృతజ్ఞత నిలుపుకోలేని వ్యక్తి అంటూ జగన్పై విరుచుకుపడ్డారు. మరి ఎప్పుడు జగన్కి సేవలు అందించనని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం పీకే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.